పెద్దలోరకనలా మనసు మార్చలేని మతాలన్నీ ఉన్నా, ఆత్మశుద్ధి లేని ఆచారాలనున్నా వాటి వల్ల ప్రయోజనం ఏంటి? నీ మనసు మారకపోతే రోజుకో మతం మారితే ఉపయోగం ఏంటా? చాలామంది ఈ రోజులు ఈ మతం కాకపోతే మరో మతం, మరో మతం కాకపోతే మరో మతం అని రోజుకో మతం మారే వాళ్ళు ఉన్నారు చాలామంది. నువ్వు ఎన్ని మతాలు మారినా నీ మనసు మారకపోతే ఉపయోగం ఏముంది? ఎన్ని ఆచారాలను చేపట్టినా నీ మనసులో దుర్బుద్ధి పోకపోతే నువ్వు ఎన్ని ఆచారాలు చేపడితే ఉపయోగం ఉంది? కొంతమంది ఉదయాన్నే లేవగానే గొప్ప పవిత్రులు అని చెప్పి రకరకాల పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మధ్యాహ్నం నుంచి భర్తతో గొడవ వేసుకుంటారు ఇల్లంతా. ఏమైంది నీ భక్తి అంతా కూడా? నీ ఆచారాలు నీకు ఏమి నేర్పించా? ఏ సంస్కారం నేర్పించింది నీకు? మనస్సు మారిందా? ఆలోచన మారిందా? హృదయం మారిందా? అది కదా దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు రావాలి అంటే, నీ బతుకు మార్చుకోవడానికి రా. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం మారాలంటే రా. ఆయన మారుస్తాడు నీ జీవితాన్ని. ఎంతమంది మారారు? త్రాగుబోతులు నీతిమంతులు అయ్యారు, వ్యభిచారులు నీతిమంతులు అయ్యారు, జోదగాళ్ళు, అక్రమస్తులు, అన్యాయస్తులు నీతిమంతులు అయ్యారు.